నువ్వేనా బ్రో? అవును, నేనే ఫోన్ చేసిన. అయితే కదా ఫోన్ చేసినావు. ఇక్కడ బానేష్ ఉన్నాడు చూడు, బానేష్ అదే అక్కడ ఉన్నాడు. అదే బానేశాడు ఉన్నాడు అని చెప్పి ఫోన్ చేసినావు. వాడు ఎక్కడున్నాడు? అనే అక్కడ ఉన్నాడు. అయితే వాడిని అతను కాలేజ్ అని చెప్పిండు బ్రో. వాడు కాలేజ్ అని చెప్పి కాలేజ్ అనే నాకు కూడా అని చెప్పిండు. చెప్పి అటువంటి అచ్చా రైల్వే స్టేషన్ ఉన్నాడా? వాడేం చేస్తున్నాడా ఏమో. సరే సరే. అరే నాతో కాలేజ్ అని చెప్పిండ్రా. కాలేజ్ అంటే అమ్మతోటి వాడు నాకు ఇవాళ దొరికిండు కొడుకు చూడు ఆడుకుంటా వాందోని. అమ్మతోడు నేను రోజు కాలేజ్ అని పంపుతున్నావా అని. వాడు ఇవాళ దొరికిండు. వాడు ఇన్ని రోజుల పోంటే అసలు వాడు ఏం చేస్తుండే అసలు నాకు తెలియదు. అమ్మతోడు వాడు కాలేజ్ అని చెప్పి అంటే క్లాస్ డుమ్మా కొట్టి రైల్వే స్టేషన్ వస్తున్నాడు. అరే సాయి డైరెక్ట్ ఇష్టం ఉన్నట్టు ఇచ్చి పడే డైరెక్ట్. నిజంగా ఆల్మోస్ట్ అంటే నేను చదువుకుంటున్నా. వాడిని నేను కాలేజ్ అని పంపినా బ్రో. కాలేజ్ అని పంపితే వాడు ఇక్కడికి వచ్చి నాకు కూడా తీసుకొచ్చిండు. ఇంకా నిన్ను కూడా తీసుకొచ్చి మంచి పని చేసినావు. నాకైతే మంచి కంటెంట్ ఇచ్చినావు. ఆల్మోస్ట్ నువ్వు అంటే నా కాంటాక్ట్ ఎట్లా కనబడుతున్నావు? నా సబ్స్క్రైబరా నువ్వు? ఆల్మోస్ట్ ఓకే. మనం అయితే ఆడెక్కడ నాకు చూపెట్టు కొంచెం, మనం వెళ్దాం. ఓకే. ఓకే ఆల్మోస్ట్ వారి మీద అయితే ఖచ్చితంగా భారీ ఎత్తున ఇచ్చేయాలి. ఆడెక్కన్నాడు బ్రో? నరాలు కట్ అయిపోయింది. ఆడెక్కన్నాడు బ్రో? నేను లండన్ లంచ పంచాయతీ చేస్తే నేను మళ్ళా నీకేం చెప్పాలి? కానీ నిజంగా సమ్మతోడు నేను కాలేజ్ పోతాను అనుకున్నాను. అమ్మతోడు వాడక్కడ చూసుకో బ్రో. దొంగ దెబ్బ తీసినారే, రెప్ప పాటులో నగన్. ఏమో ఎప్పుడైతే ఎటా వెళ్ళినావురా? కాలేజీకి వెళ్దాం అనుకున్నా కానీ కాలేజ్ పోబుద్ది కాదు. ఇటు వచ్చిన కాలేజ్ పోదాం అనుకున్నా కానీ పోబుద్ది కాదు. ఇటు వచ్చిన వినవాళ్ళే కాలేజ్ పోదాం అనుకున్నా కానీ పోబుద్ది కాదు. ఇటు వచ్చిన ఏదో టైం పాస్ కానీ రీల్ చూడడానికి వచ్చిన. ఇటు రీల్ ఉండేది. కాలేజ్ ఎవరు పోతారు మళ్ళా? కాలేజ్ పోబుద్ది కాలే మామ, ఇవాళ ఎక్కువ మంది రాలే అనుకో. అరే నేను ఎడిగోమన్నా అరే ఫీజు ఎవరు కడుతుండ్రు? మీ అమ్మ నన్ను ఎందుకు కడతాను అసలు? చదువుకోమని. మరి నువ్వు లేవు ఒకసారి ఫీజు ఎందుకు కడతాను నేను? చదువుకోమని. మరి వీడికి ఏంది ఈ బ్యాగ్ ఏంది ఇక్కడ? నీకు పాఠాలు చెప్పేది పాఠాలు. వీడిని చదవమన్నా. ఇగో వీడిని చదవమంటే నాతో నచ్చి నౌకరు చేస్తాడు. నీకేం రోగం అయింది? మంచిగా చిన్నోని మంచిగా చదువుకుంటావు అని చెప్పి చదువుకోమంటే మొత్తం అంగడంగడి ఎత్తాడు. నీ అవ్వ ఇదంతా పంచాయతీ నాకు అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండిరా. అట్లా ఎందుకంటాము? పోకపోతే ఏమైంది కాలేజ్? అదే నువ్వు ఎటాన్ని పోతానన్నా. నువ్వు నాకు ఇంటికాన్నే నేను పోను, నాకు పోవాలనిపిస్తలేదు అంటే నేను వదిలేదు. నువ్వు వచ్చి రైల్వే స్టేషన్ లో ఉండేది.
అంటే నాకంటే ఇలా తెలిసింది ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్ చెప్పింది కాబట్టి నాకు ఇలా తెలిసింది, లేకపోతే నాకు తెలియకపోవు. ఆల్మోస్ట్ నాకు ఒకరు చెప్పేదాకా నాకు తెలియదు ఇంతవరకు అసలు ఇది ఎన్నిసార్లు ఇట్లా చేసినది కూడా నాకైతే తెలియదు. కాకపోతే నాకైతే ఇలా దొరికింది వీడు. అసలు ఎందుకు అసలు ఏంది అసలు ఏం చెప్తున్నా తెలియాలి, నాకు తెలియదు అసలు. నేనే కాలే అందుకే పోలే. మీ మమ్మీకి ఫోన్ చేస్తా. ఆగు మామ. మీ మమ్మీకి ఫోన్ చేస్తా నేను. ఆల్మోస్ట్ నీకు నా భయం లేదు, నా భయం అయితే ఆల్మోస్ట్ లేదు. ఎందుకు మామ మమ్మకి మరి లేకపోతే ఏంటి మరి? ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి తిరుగుతే మీ అమ్మ నాన్న ఎవరిని అడుగుతాడు? మీ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వే. మరి మీ అమ్మ నాన్నకు నా దగ్గరికి వస్తావని తెలుసు, కాలేజీ పోతావని తెలుసు. నువ్వు వచ్చి రైల్వే స్టేషన్లో నువ్వు ఇక్కడ ఏం చేస్తానో ఎవరికి ఎరక. ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ రా, ఇది రైల్వే స్టేషన్. ఈడ సపోజ్ నువ్వు అటు నుంచి ఇటు దాడుతున్నావు, మూత్రం వచ్చింది ఏదో వచ్చింది, నువ్వు దాడుతున్నావు, దాటంగా ట్రైన్ వచ్చింది కొట్టింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? తీసుకుపోతారు, నన్ను పోలీస్ స్టేషన్ పట్టుకపోతారు, నీకేమవుతుంది? అసలు వీడు ఎందుకురా, నువ్వు వీడు ఏం చేస్తాను అది చెప్పు. ఇది అసలు ఏం చేస్తాను చెప్పు నాకు. సరే నాకు కోపం తెప్పియకు. బోరు కొట్టింది టచ్ తెలుసు. అరే నువ్వు కాలేజ్ పంపాను వీకెండ్కి వచ్చినాను, అంటే మంచిగా డ్రెస్ వేసుకొని మంచిగా వాచ్ పెట్టుకొని మంచిగా బందోబస్తు రెడీ బ్యాగ్ ఇంటిగా నుంచి మంచిగా నేను కాలేజ్ పోతున్నా, మంచిగా నా కొడుకు మంచిగా చదువుకొని వస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటే వీడు మంచిగా కాలేజ్ అని చెప్పి రెడీ అయ్యి వచ్చి రైల్వే స్టేషన్లో ఒక్కడే దిక్కు దిమానం లేదు, ఏం లేదు. అత్తాను కొత్త కూర్చుంటానో పోతాను. ఇంటికాడ మాత్రం కాలేజ్ అనుకుంటే మళ్ళీ నాకు షూటింగ్ మళ్ళీ దెబ్బ పెట్టు. షూటుకు రాకు, ఇటు ఇంటిగా ఉండకు, అటు కాలేజీ పోకు, వచ్చి రైల్వే స్టేషన్లో ఉండు, కొరియలతో ఫోన్ మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవరు రాలే. అసలు వీని చెప్పుతాను కొట్టాలి. అసలు నిజంగా చెప్తున్నా గాయస్, సగం నడిపోనికి వీడే. సగం చెడిపోనికి కారణం అసలు వీడే. వీని అసలు నిజంగా చెప్తున్నా, సగం చెడిపోనికి కారణం వీడే. వీళ్ళిద్దరు దోస్తాన మొత్తం ఎట్లా అంటే మొత్తం నిజంగా వీడు కూడా ఇట్లనే మస్తు తిరిగితే నేను నాతో డ్యూటీ తీసుకుపోతుండే. ఇప్పుడే వీడు సెటిల్ అవుతుండు, ఇక చిన్నోడు చదువుకుంటాడు, కాలేజ్ పోతుండ అని చెప్పేసి నేను వీడిని అసలు డ్యూటీ కూడా ఏనిస్తలే బ్రో. చక్కగా చదువుకో అని చెప్పేసి మంచిగా చదివిపిస్తా. ఇక వీడియో మొత్తం చేసే కథలన్నీ ఇవి. ఇంకేంది ఇప్పుడు ఏం చేసుకుంటా చేసుకో. నేనైతే మీ మమ్మీకి చెప్తా, నాకు సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఎట్లా ఉంటావు నాకు సంబంధం లేదు. కాదు నూరు మూసుకున్నాడు. ఇప్పుడు అంత ఉంది నీ వాళ్ళని. అరే నేనేం చేసిండ్రా? ఆయన పట్టుకొని ఎందుకు వచ్చిన? అరే ఆయన నేనెందుకు పట్టుకొని వచ్చిండ్రా? కలిసి ఉంటే బ్రో చెప్పిండు, ఇక్కడ ఉన్నాడు మరి మీ వాడని ఆయన చెప్పిండు. చెప్తే అచ్చుడేనా? ఏం చేస్తా రావద్దా? అవసరం అచ్చుడు అంటన్నా. తెలుగున్నా అరే నాకు అర్థం కాదు. అర్థమైందా? చూపామంటారు చూసినా బ్రో. మరి అవసరం అచ్చుడు అంటాను. అవసరం అచ్చుడు అచ్చుడు అవసరం అంటాను. మధ్యలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిందని నా వల్ల చెడిపోతాను. అవు మరి నీ వల్ల చెడిపోతా. మరి సప్పుకు అన్యాయంతో డ్యూటీ పోతాను. ఇక్కడ ఉన్నావా నేను? చెప్పుతే అచ్చుడేనా? అరే చెప్తే రాకపోతే ఇంకేం చెప్తావురా? ఇప్పుడు ఏమన్నా అయితే ఇప్పుడు ఎవరిని అంటారు? నిన్న నీ వాళ్ళని అంటారు, అన్యాయం అంటారు. నిన్న అంటాడా చెప్పు. అయినంటే నీకేమైతాను? అరే బండి అంటే ఆయన చిన్నప్పటి నుంచి మనల్ని దాస్తాన్రా, నీకు అర్థం అవుతాను ఏమన్నా? పిచ్చకుండా దేశాలు కాదు, ఇప్పుడు ఏమన్నా అవుతారా? అయితే గాని ఇప్పుడు నీకు ఏమైతాను? అరే మళ్ళీ అయితే గానీ అంటారు. చూసినా బ్రో గిట్లుంటది మన నమ్ముకుంటే. మొదలెడదామా? అరే దెబ్బలంటే నువ్వు మంచి మీద నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఎందుకు చేస్తాను?
కాలేజ్ అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళ అన్నయ్య వస్తుంది అర్థం చేసుకుంటారా నువ్వు తుల్లిగా అన్నయ్య అయితే నీకేమైతా ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనం ఎవరు తాగిండు ఎవరు పెంచిండు పెంచుతా అంటారు చూసినా ఇట్లా ఉంటది మన ఉంది కాలేజీకి వచ్చినా నువ్వు ఇక్కడ అడుక్కుంటానికి వచ్చినవురా కాలేజీకి వచ్చినా మరి కాలేజీ దీనికి చెప్పేది అర్థం కాదు కాదు చూసినా ఇట్లా ఉంటది నువ్వు ఏం మనిషి కూడా అట్టిగా అన్నయ్య అట్టాయి బీకెళ్ళు పోతే పోని ఏమన్నా అర్థం అవుతుందారా అయితే లేదురా ఇప్పుడు ఏం చెప్తా ఎందుకురా అన్నలేని తీర్థాలు వేసినావురా కొద్దిగా నువ్వు ఏం మంచిగా పిచ్చగుంటా మంచోడు కదా ఆయన ఎందుకు బాధ పెట్టినావు అర్థమైందా కొట్టరా 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 మంచోడు కాదు నేను చెప్తాను దారా కొట్టేవి దావు కొడితే నువ్వు ఊకో చెప్తాను దావరా కొట్టేవి దావు అరే కొట్టరా కొడితే మళ్ళీ కొట్టవురా కొట్టేదా చూసుకో చెప్తాను కొట్టవురా కొట్ట బతకవు కొట్టరా కాలేజ్ డుమ్మా కొట్టింది మస్తు ఎక్కువ అయింది నువ్వు ఎక్కువ చేయకు డైరెక్ట్ నువ్వు వీడియో రాని అవసరం లేదు ఏమి అవసరం లేదు డైరెక్ట్ నీకు నచ్చిన ఏమైనా చేసుకో నచ్చినట్టు ఉండు నువ్వు నచ్చినట్టు బతుకు నువ్వు ఏమైనా చేసుకో నువ్వు కాలేజ్ అవ్వో నువ్వు వేడికి అనవో నీ బతుకు నువ్వు బతుకు నా దగ్గర రాకు నీ అవసరం లేదు గొట్లాట అవసరం లేదు ఏం అవసరం లేదు വാഴിടാൻ മോഹമായി വന്നിടും കൂട്ട